బ్రహ్మ విష్ణు శివ బ్రహ్మన్ ప్రధాన బ్రహ్మశక్తయ తతశ్చ దేవా మైత్రేయ న్యూనాదక్షాదయత్తత తతో మనుష్యా పశవో మృగపక్షి సరీసృపాః న్యూనతరా చైవ వృక్షగుల్మాదయస్తత. అంతకన్నా మరీ తక్కువైనవి చెట్లు పొదలు మున్నగనవి. తదేతదక్షరం నిత్యం జగత్ మునివరా అఖిలం ఆవిర్భావతి ఆవిర్భావ తిరోభావ జన్మనాశ వికల్పవత్. ఒక్క అక్షరం మనం ముందు చదివేసాం అనుకోండి, మళ్ళీ కష్టం, కనెక్ట్ అవ్వదు. అందుకని ఇవ్వండి, ఇక్కడ జన్మన అంటే జన్మ చేత అనండి, కానీ ఇక్కడ అలా కాదు. జన్మ నాశ శా ఉన్నది తర్వాత, కాబట్టి జన్మ నాశ వికల్పవత్. అదే మీరు చదివేటప్పుడు జన్మన అన్నారు అనుకోండి, ఇంకా సా మిగిలిపోతుంది, కనెక్ట్ అవ్వదు మీకు. కాబట్టి జన్మ నాశ వికల్పవత్ అంటే మునివరా, ఈ విధంగా సమస్త జగత్తు కూడా వెలువడుతూ ఉండడం, మరుగున పడుతూ ఉండడం. తదేతదక్షరం నిత్యం జగత్ మునివర అఖిలం ఆవిర్భవతి ఆవిర్భవ తిరోభావ. ఇది కూడా చూడండి, ఆవిర్భవతి అనకూడదు, అక్కడ నిలిపేదనుకోండి. ఆవిర్భవతిని పుట్టున్నది, కానీ అది కాదు. ఆవిర్భావ తిరోభావ. ఆవిర్భావం అంటే ఏమిటి? వెలువడటం అని అర్థం. తిరోభావం అంటే ఏమిటి? మరుగున పడటం. అదేవిధంగా జన్మ అంటే ఏమిటి? ఉండటం. నాశ అంటే ఏమిటి? నశిస్తూ ఉండటం వంటి మార్పులు ఉన్నా అది అక్షరమైనట్టిది, శాశ్వతమైనట్టిది. మునివరా, ఈ విధంగా సమస్త జగత్తు కూడా, ఇక్కడ తమాష అంటే అక్షరమైనది అంటే ఏమిటి? ఒకరు నశిస్తూ ఉంటారు, ఇంకొకరు పుడుతూ ఉంటారు. మొత్తానికి ఈ జగత్ అనేది అలాగే జరిగిపోతూ ఉంటుంది, అంతే. సృష్టి స్థితి లయం అనేది అలా జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టే తదేతదక్షరం నిత్యం అని చెప్పబడింది. అంటే ఏమిటి? తారతం అంటే కర్మలే కనుక ఆ ఎక్కువ తక్కువలతో కూడా జగత్తు మొత్తం కూడా బ్రహ్మనే అని తలచి ఉపాసించాలి అన్నమాట. ఆ ఆశయంతో చెప్తున్నాడు. ఇక తదేతని అంటే ఏమిటి? ఆవిర్భావ తిరోభావౌ అంటే ఆదిత్య న్యూన భావములు, జన్మించుట నశించుటలు, ఉపాధి కారణముగా ఇటువంటి వికల్పములు కలిగినది అయినప్పటికీ ఈ జగత్తు యథార్థానికి అక్షరము నాశనము లేనిది. అంటే ఏమిటి? ఎక్కువ తక్కువలు లేనిది, నిత్యము ఉండేది బ్రహ్మనే అని అర్థం అన్నమాట. కాబట్టి ఓ మునివరా, అంటే ఏమిటంటే మన శరీరాలన్నీ కూడా క్షీణించిపోయేవండి, జగత్తు కూడా క్షీణించిపోయేవే. కానీ మళ్ళీ ఏమవుతుంది? మళ్ళా పుడుతూ ఉన్నది. మనం ఈరోజు ఇక్కడ మనం ఉండకపోవచ్చు, కానీ మన తర్వాత సంతతి సృష్టిని ముందుకు తీసుకుపోతున్నారు. ఆ తర్వాత సంతతి ఇంకా ముందుకు తీసుకుపోతున్నారు. ఈ విధంగా ఇది మాత్రము అక్షరమే, అంటే నశించేది కాదు. మనం నశిస్తున్నాము, కానీ జగత్తు అలాగే ఉండేది, ఏది ఎక్కడికి పోదు. మళ్ళీ కొత్త జీవరాశులు పుట్టుకొస్తూ ఉంటాయి. మన తాతలు ఉన్నారు, మన తాత ముత్తాతలు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు, అయినా ఏమైనది? ఏం అవ్వలేదు. జగత్తు అలాగే ముందుకు పోతూనే ఉన్నది. ఆ తర్వాత మన తండ్రి తర్వాత మనము, మన తర్వాత మన పిల్లలు. కాబట్టి ఇది కూడా ఒక నశించినదే అన్నమాట. ఇంకొన్ని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు 2-3 సందర్భాల్లో. నదులు అన్నమాట. నదులు ఎప్పుడుగా జీవనదులు అంటుంటాం, ఎప్పుడు ప్రవహించేవే, కానీ ఆ నీరు ఉండదు కదండి. ఈ విషయం మనం ఏదో సందర్భంలో చెప్పుకున్నాం అనమాట. నీరు ప్రవహిస్తూ ఉంటుంది, కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతూ ఉంటుంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఇది మాత్రము పర్మనెంట్, శాశ్వతంగా ఉన్నట్టుంటుంది నది, కానీ నీరు కాదు. ఇక్కడ ఉన్న నీరు, ఈరోజు ఉన్న నీరు ఇక్కడే ఉండదు కదండి. అదేదో మనం పట్టి పెట్టుకుంటే దేంట్లోనూ ఉంటుంది ఆ నీరు. మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా, చెరువుల్లో కూడా నీరు ఇంకిపోతూ ఉంటుంది. లేదు, చెరువు ఎక్కువైపోయింది, నిండిపోయింది, దాని తూముల ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఉండే నీరు కూడా కొంతకాలానికి ఆవిరైపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఎండాకాలంలో పూర్తిగా పోయి మళ్ళా వర్షం పడ్డప్పుడు మళ్ళా చెరువు నిండుతూ ఉంటుంది. కానీ చెరువు అనేది ఎప్పుడు ఉండి, ఇవన్నీ మనకి ఈ విధంగా అర్థం చేసుకుంటే, లౌకిక జ్ఞానంతో, లౌకిక విషయాలతో ముడిపెట్టుకుంటేనే మనకి ఈ బ్రహ్మజ్ఞానము, ఇవన్నీ కూడా, ఈ భూమి శాశ్వతము, జగత్తు అనేది, ఇలాంటి కొన్ని విషయాలు మనకి కొంచెం అర్థం అవుతాయి అన్నమాట. లౌకిక విషయాలతో మనం ముడిపెట్టుకుంటేనే కొంచెం అర్థమైనట్లు అనిపిస్తుంది. మళ్ళీ పుస్తకం మూసేస్తే ఏం అర్థం అవుతుంది. ఇది అందుకని దీని పేరే ఈ బ్రహ్మ మనం అంటుంటాం అనమాట. ఏమీ అర్థం కానిది ఏదో బ్రహ్మజ్ఞానం అని అలా చెప్తూ ఉంటాం. కాబట్టి అర్థం కాని విషయాలన్నమాట. ఈ విధంగా నెమ్మదిగా చిన్న చిన్న విషయాలుగా దాన్ని విడదీసి అర్థం చేసుకోవాలి, ఎడగొట్టి. కాబట్టి తదేదక్షరం నిత్యం
అని చెప్పి జగత్ మునివర అఖిలం, అఖిలం అంటే అన్నీ కూడా, అంటే అది అక్షరమైనట్టిది, శాశ్వతమైనట్టిది. సర్వశక్తిమయో విష్ణు, ఇంకా తర్వాత సర్వశక్తిమయో విష్ణువు, సర్వశక్తిమయో విష్ణు స్వరూపం బ్రహ్మణో అపరం మూర్తం యత్ యోగిభిః పూర్వం యోగారంభేషు చింత్యతే, యోగ ఆరంభేషు చింత్యతే. చింత్యతే అంటే తలుస్తారు అని అర్థం. సాలంబనో మహాయోగ స్తబీజో యత్ర సంస్థితః మనస్సవ్యాహతే సమ్యక్ యుగ్న యుంజతాం జాయతే మునే, యుంజతాం జాయతే మునే. బ్రహ్మం యొక్క మరో మూర్త స్వరూపం చెప్తున్నామట. ఈ విధంగా స్థూల రూపంగా ఉన్నటువంటి విశ్వాన్ని బ్రహ్మనుగా తలచి ఉపాసన చేయడం ద్వారా శుద్ధమైన చిత్తం గలవానికి దానికి కారణమైన పరమేశ్వర ఉపాసాన్ని పొగడుతున్నాడనమాట. అంటే ఈ పూర్తి సృష్టి అంతా కూడా ఆ బ్రహ్మ యొక్క స్వరూపమే, అంటే ఆ విష్ణువు యొక్క స్వరూపమే, నారాయణ యొక్క స్వరూపమే అనేది మనం తలచాలండి మనసులో. ఆ ఆలోచన రావాలి మనకి. అది అంత సులభంగా రాదు, చాలా కష్టమైనది అనమాట. మనం తోటి వాళ్ళనే ప్రేమించలేము, మనం తోటివాడి కష్టాన్ని అర్థం చేసుకోలేము, తోటివాడి ఆనందాన్ని మనం సహించలేము. చాలామంది సహించలేరండి తోటివాడి ఆనందాన్ని, చాలా అతి తక్కువ మంది ఉంటారు. ఉదాహరణకి చిన్న మ్యాచ్ ఏదో చూస్తున్నారు కూడా, ఉదాహరణకి ఏదో ఒక మ్యాచ్ చూస్తున్నారు, ఏదైనా కానివ్వండి, అది క్రికెట్టో లేదో ఒకటి. ఆ మ్యాచ్లో మన ప్రత్యర్థులు బాగా ఆడుతున్నాడు, దంచి పాడేస్తున్నారు రన్లు, మనం ఆనందించగలుగుతామండి? ఆనందించలేము. వాడు అంత గొప్పగా కొడుతున్నాడని మనం ఆనందించలేము, ఎందుకంటే వాడు మనవాడు కాదు. కానీ విశ్వమంతా కూడా ఒకటే అనేటువంటి తలంపు వచ్చినప్పుడు మనం అక్కడ ఆటను చూస్తాం, కానీ ఆడేటువంటి వాడిని చూడమండి. ఆటను చూస్తాం, అంటే ఆడేటువంటి వాడు ఏ దేశం వాడని చూడం. కాకపోతే వాళ్ళ భయం ఏంటంటే వాడు అట్లా కొడుతుంటే మన వాళ్ళు కొట్టగలుగుతారో లేదో అని అని భయం, మనకి ఓడిపోతామేమో అని. అది ఏమవుతుంది? ఏమవదు. ఓడిపోతే కొంతసేపు మనలో కూడా అలజడి ఉంటుంది కాస్త, అయ్యో ఓడిపోయాము, వీళ్ళు పట్టుంటే బాగున్ను, వాడు కొట్టుంటే బాగున్ను, ఇలా కొంతసేపు 2 రోజులు ఆలోచిస్తాం, తర్వాత వదిలేస్తాం అనమాట. కానీ ఆ క్షణంలో ఏదో గొప్పగా మనం పోగొట్టుకుంటామని. అది ఎందుకని? మన ఆటను ఆస్వాదించటం లేదు. అదేవిధంగా ఈ జీవితాన్ని కూడా, మన జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడే మనం జీవితాన్ని హాయిగా జీవించగలం. ఇరుగుబోరును ప్రేమించడం నేర్చుకోవాలి. వారి యొక్క ఔన్నత్యాన్ని మనం సహించాలి. ఒక 10 మంది ఇంటర్వ్యూకి పోతే 4కో 5కో వస్తుంది, ఇద్దరికి వస్తుంది అనుకోండి ఉదాహరణకి ప్రమోషన్. మిగిలిన 8 మందికి కూడా ఆ ఇరుగును చూస్తే ఏదో ఇంకా చెప్పాలి కాబట్టి ఒక కంగ్రాచులేషన్, ఒక మెసేజ్ పెడతాం అంతే. కానీ మనసులో మాత్రం రగిలిపోతూ ఉంటుంది అనమాట మనసు. అలా సెగ తగులుతుంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఫర్నేస్ లాగా మండుతుంటుంది లోపల అనమాట. అది ఉండకూడదు. మనం చేసుకున్నది ఇంతే కాబట్టి మన ఫలితం, మనం చేసిన దానికి తగినట్లు ఫలితం వచ్చింది. వాడు ఎక్కువ కృషి చేశాడు, వాడికి ఫలితం వచ్చింది అనేటువంటి ఆలోచన మనకి రాదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? సర్వశక్తిమయో విష్ణు స్వరూపం బ్రహ్మణో అపరం, అంటే మూర్త స్వరూపం సర్వశక్తిమంతులైన విష్ణువు యోగులచే మొదట యోగాభ్యాస ప్రారంభ అవస్థలో ఆ మూర్త స్వరూపమే ధ్యానించబడుతూ ఉంటుంది. మూర్తం యత్ యోగిభిః పూర్వం, మూర్తం యత్ యోగిభిః పూర్వం యోగారంభేషు చింత్యతే. కాబట్టి సృష్టి మొదలైన సర్వశక్తులకు ఆశ్రమైన విష్ణువు మూర్తము, విశుద్ధము, ఊర్జితము అయిన సత్వాత్మకుడు బ్రహ్మనే అపరం. అంటే ఏమిటి? ఎవనికన్నా పరుడు అధికుడు లేడో అటువంటి వాడు అపరుడు. అపరుడు అండి పరం. మూర్తం యత్ యోగి పూర్వం యోగారంభేషు చింత్యతే, సాలంబనో మహాయోగ స్తబీజో యత్ సంస్థిత మనస్సవ్యాహతే సమ్యక్ యుంజతాం జాయతే మునే. కాబట్టి పరం అంటే ఏమిటి? బ్రహ్మణో పరం అంటే బ్రహ్మణో అపరం, విష్ణు స్వరూపం బ్రహ్మణో అపరం. పరం అంటే ఏమిటి? వేరైనది అని అర్థం. అపరం అంటే ఏమిటి? వేరైనది లేనటువంటిది. ఆ పరం అంటే ఏమిటి? అదే ఉత్కృష్టమైనది అనమాట, దానికంటే వేరైనది లేదు. ఎవనికన్నా పరుడు అధికుడు లేడో అటువంటి వాడు అపరుడు, అంటే శ్రేష్ఠుడు. అతని రూపమే అపరము. దాన్నే చెప్పినాడు ఏమని? యోగులకు సమాధి కలగడానికి ముందు యోగారంభముల యందు మొదట్లో ఏది చింతింపబడుతున్నదో అది అన్నమాట. కానీ మనం ఆ రూపం ఏమిటో మనకి తెలియదు కదండి. మనం ఏం చేస్తాము? మనం ఏదో ఒక రూపాన్ని కొన్ని సందర్భాలు చెప్పుకోవడం జరిగింది వివరంగా. మనం ఏదో ఒక రూపాన్ని మనం ముందు పెట్టుకుంటాం అనమాట. ఆ విష్ణువుకు సంబంధించి, శివుడు శైవ సంబంధించి శైవుడికి సంబంధించి పెట్టుకుంటాను శైవులైతే.
విష్ణు సంబంధం వైష్ణవులు అయితే విష్ణు సంబంధమైనట్టు పెట్టుకుంటారు. కృష్ణుడు రాముడు ఎవరో పెట్టుకొని ఆ రూపాన్ని తదేకంగా చూస్తూ 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 దాన్ని మన హృదయాల్లో అలాగా ముద్రించుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలన్నమాట. ఆ తరువాత ఇంకా అక్కడ రూపం అంటూ ఉండదు. ఏదో కళ్ళు మూసుకుంటే ఒక దీపం ఉంటుంది, రూపం కంటే కూడా రూపం ఉండదు, ఇక దీపం ఉంటుంది. దాన్నే మన మనసు అంతా కూడా దానిపైనే పెడుతూ ఉంటాం. కానీ అది ఒక్కొక్క స్టెప్ అన్నమాట. మనం ఎలా కొండకి ఎక్కేటప్పుడు మెట్లు ఎక్కుతూ ఉంటాం కదండి, ఆ చివరికి మెట్టు ఎట్టేలాగా ఆ విధంగా మెట్టు ఎక్కుతూ ఉంటాం. ఎక్కుతూ ఉంటే ఒక నెమ్మదిగా అజ్ఞానం అంటూ పోతూ ఉంటుందన్నమాట. మనకి ఎక్కడైనా పోయినప్పుడు, ఏ దేవాలయానికి పోయినప్పుడు కానీ లేదు ఇటువంటి మనకి, అందుకే దేవుళ్ళు అందరూ కూడా కొండపైన ఉంటారండి ఎక్కువగా మన దేవుళ్ళు. ఎందుకంటే మనకి ఆరోగ్యం కూడా అన్నమాట. కింద నుంచి అలా నడిచిపోతూ ఉంటే ఆరోగ్యము కాకుండా ఏది కూడా మనం వెంటనే కనెక్ట్ అవ్వడం అంటాం. వెంటనే మనం ఆ ఆ యొక్క రూపాన్ని మనం మనసులోకి తెచ్చుకోలేమండి. అంటే మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అందుకే మనం పూజ సమయంలో ఎన్నో స్తోత్రాలు చదువుతాం. దానికి ఒక విశేషమైనటువంటి, అంటే విశేషమైన కారణం ఏమిటంటే, మన ఈ బాహ్య ప్రపంచం నుంచి ఆ దైవ పూజ చేసేదానికి పూర్తిగా దాంట్లో నిమగ్నమైపోవాలన్నమాట. మనసు ఆ ఏకాగ్రత రావాలి. ఈ స్తోత్రాలు ఊరికే నోటితో చెప్పడం కాదండి. ఏ స్తోత్రమైనా కూడా మనం చదివేటప్పుడు దాని యొక్క అర్థం తెలుసుకొని, దాంట్లో ఉండేటువంటి భావం తెలుసుకొని చదివినప్పుడు మన శరీరంలో ఎక్కడ లేనటువంటి ఒక కొత్త నూతన శక్తి ప్రవేశిస్తుందండి. దాని అర్థం తెలుసుకొని చదువుతుంటే ఆ ముహూర్తం ఏదైతే, ఏ విషయం గురించి మనం ఆ స్తోత్రం చేస్తున్నామో ఆ స్తోత్రంలో ఉన్నటువంటి ఆ రూపము కళ్ళ ముందు కూర్చోవాలి. అదే నిజమైన స్తోత్రం. అలా కూర్చున్నప్పుడు ఇంకా స్తోత్రాలతో పని ఉండదు. కళ్ళు మూసుకుంటే రూపం కనబడుతుంటుంది. కానీ ఆ రూపం రావాలంటే ఈ స్తోత్రాలు ముఖ్యమైన పాట. అంతేకాదు ఈ స్తోత్ర రూపంలో వారిని ప్రసన్నం చేయటం, భగవంతుని ప్రసన్నం చేయడం. ఏ స్తోత్రమైన, లక్ష్మీ స్తోత్రం ఏదైనా కానీ, సరస్వతి స్తోత్రం కానీ, సాయిగ్రీవ స్తోత్రం కానీ ఏదైనా చదివినప్పుడు దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వర్ణనలు ఉంటాయి ఆ శ్లోకాల్లో. ఆ యొక్క వర్ణను మనం చదువుతూ ఉంటే అప్పుడు ఆ రూపం మనలో నెమ్మదిగా ఆవిష్కరించబడుతుంది లోపల. ఒకసారి ఆవిష్కరించబడిన తర్వాత కళ్ళు మూసుకున్నప్పుడు ఆ రూపం అంతా కూడా అలాగే ఉంటుందండి. ఆ రూపం అంటే లక్ష్మీ క్షీర సముద్రాతనయాం శ్రీరంగ రామేశ్వరం అంటే దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని అంతా కూడా ఆ రూపాన్ని మనం కళ్ళ ముందు పెట్టుకోవాలి. సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపిణి అన్నప్పుడు ఆ రూపం మన కళ్ళ ముందు నిలబడాలి. అది ఎప్పుడు సాధ్యం అంటే ఈ అర్థం తెలుసుకొని చదివినప్పుడు. కాబట్టి ఇక్కడ కూడా యోగులు ఏం చేసేవాళ్ళు మొదట్లో ఆ అపరుడు శ్రేష్ఠుడు, అతని రూపమే అపరము, దాన్నే చెప్పినాడు అనమాట. ఏమని, యోగులకు సమాధి కలగడానికి ముందు యోగారంభములందు ఏది చింతింపబడుతున్నదో అది. కాబట్టి విష్ణువు సర్వశక్తివయుడు, బ్రహ్మ కన్నా అధికమైన శక్తి స్వరూపుడు. అది మూర్తము, దానినే యోగులు తమకు సిద్ధి కలగడానికి మునుపు యోగమును మొదలుపెట్టి సాధన చేస్తున్న వారు చింతిస్తుంటారు. సర్వశక్తిమయో విష్ణు స్వరూపం బ్రహ్మణో అపరం మూర్తం యత్ యోగి పూర్వం యోగారంభేషు చింత్యతే సాలంబనో మహాయోగ సబీజో యత్ర సంస్థిత. అటువంటి విష్ణువును చింతించినందువలన కలిగే ప్రయోజనాన్ని చెప్తున్నాడు. ఏమని, సాలంబన అని. యత్ర అంటే ఏమిటి, ఎవని యందు మనస్సు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఏకాగ్రం అయినప్పుడు ఆలంబనము అంటే ఊతపట్టు, నువ్వు కలిగిన వైష్ణవుడు విష్ణు భక్తుడు. సబీజుడు అంటే ఏమిటి, మంత్రము దాన్ని జపము చేయుటతో కూడినవాడు సబీజుడు అంటే. మహాయోగుడు యోగము చేసే యోగుల్లో సంస్థిత స్థిరముగా పట్టుజాలకుండా నిలిచిన వాడై సమాధి పర్యంతము చేరినవాడు అవుతాడు. కాబట్టి మనస్సు ఎప్పుడైనా ఏదైనా అంశమును ఆధారంగా చేసుకొని మంచివో చెడ్డవో అయిన పోకడలు పోతూ ఉంటుంది, కానీ ఏ ఆధారము లేకుండా నిలవజాలదండి. ఇది మనకి మనసు ఎప్పుడైనా ఏదైనా అంశాన్ని ఆధారం చేసుకొని పోతూ ఉంటుంది అంతే. ఇది ఎవ్వరు కూడా మనసుని ఏది ఆలోచించకుండా కూర్చునేది అనేది ఎవరు కూర్చోలేరండి. మనం అనుకుంటాము కానీ ఉండదు అట్లా, దుర్లభం అన్నమాట. మనసు ఇలా కళ్ళు మూసుకుంటే మనసు ఇక్కడ ఉండొచ్చు ఆలోచనలు, లేదు మనసు ఎక్కడో వెళ్ళిపోతుందండి. గతంలోకి వెళ్ళొచ్చు, వర్తమానంలో ఉండొచ్చు, భవిష్యత్తులో ఉండొచ్చు. భవిష్యత్తులో వెళ్ళిపోతుంది. మన కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, ఎన్నో ఊహలు వస్తుంటాయి. మనం అది సంపాదించాం, ఇక్కడ పోయాం, అక్కడ పోయాం, ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనసు ఏ ఆధారం లేకుండా నిలవజాలదు, పట్టు తప్పి పడిపోతుంది, ఎటుబడి ఉందో తెలియదు. కనుక యోగం చేసేవాడు మనసు చెదరకుండా నిలవడానికి ఒక ఆలంబనము కలవాడు కావాలన్నమాట. ఆలంబనము కలవాడు కావాలి. మనం ఒకసారి మనం యోగాసనాలు చేస్తుంటామండి. చేస్తుంటే కొన్ని ఆసనాలు ఉంటాయి, ఆసనాలు ఆలంబనం ఉండాలి. వృక్షాసనం ఉదాహరణకి లేచి నిలబడి చేస్తుంటాం.
పక్కన ఏదో ఒకటి పట్టుకోగానే ఆసన స్థితికి రావాలి, లేకుంటే రాలేము. అంటే మొదట్లో కాదండి, మొదట్లో సారీ తర్వాత తర్వాత కాదు, అనుభవం వచ్చిన తర్వాత ఏ ఆధారం లేకుండా మనం చేయగలుగుతాం, ఏ ఆధారం లేక నిలబడగలుగుతాం. అలాగే ఇక్కడ యోగం చేసేవాడు ఏం చేస్తున్నాడు, మనస్సు చెదరకుండా నిలవడానికి ఒక ఆలంబనం కలవాడు కావాలి. అట్లా ఆలంబనముగా నిలిచేవాడు ఎవరు, భగవంతుడు. ఆలంబనం, అందుకని స ఆలంబనో మహాయోగ సబీజో యత్ర సంస్థిత, సబీజో యత్ర సంస్థిత. ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహం, దానిలోని కళ్యాణ గుణాలు ఇవి ఏవీ లేకుండా శూన్యాన్ని బట్టి ఉండాలి అంటే సాధ్యమయ్యేది కాదు. కనుక సాలంబనుడు అని చెప్పినారు ఎవరిని, విష్ణుమూర్తి. కాబట్టి సాలంబనో సరి మహాయోగ అంటే ఆ విష్ణువునందు చక్కగా ఏకాగ్ర మనస్సు లగ్నం చేసే యోగికి దివ్య రూప విషయంతో కూడిన శుభాలంబనతో కలిసిన మంత్రానుసంధానయుక్తమైన సబీజమైన మహాయోగం సమాధిలో చేకూరుతుంది. కాబట్టి మునీశ్వర, ఈ విధంగా బ్రహ్మ యొక్క మరో మూర్త స్వరూపం సర్వశక్తిమయుడైన విష్ణువు యోగులచే మొదట యోగాభ్యాస ప్రారంభావతల మూర్త స్వరూపమే ధ్యానించబడుతూ ఉంటుంది. సర్వశక్తిమయో విష్ణు స్వరూపం బ్రహ్మణో అపరం మూర్తం యత్ యోగిభిః పూర్వం యోగారంభేషు చింత్యతే సాలంబనో మహాయోగ స బీజో యత్ర సంస్థిత మనశ్చవ్యాహతే సమ్యక్ యుంజ్యతాం జాయతే మునే. కాబట్టి పరమాత్మ యందు మంత్రాలను ఆధారంగా చేసుకుని ఉపాసన చేసినప్పుడు మనస్సు పరమాత్మ కన్నా వేరైన విషయాల చేత ఆటంకపరచకుండా భగవంతుడి పైననే ఏకాగ్రమైనప్పుడు యోగం చేసేవాడు క్రమంగా ఎదిగి సమాధి స్థితికి చేరి పరమాత్మను దర్శించుకోవాలి. అందుకే మనం ప్రతిరోజు కూడా ఒక 5-10 నిమిషాలు ధ్యానం అని చేయాలండి. ధ్యానం అంటే ఏమి లేదండి, ఒక వస్తువు పైన మనస్సును ఏకాగ్రతతో ఉంచటం. దానివల్ల ఏమవుతుందంటే మనం చేసే పనిలో మనస్సు నిలుస్తుందండి చక్కగా. అది ధ్యానం చేయాలి. మెడిటేషన్ అనేది చాలా సులభమైన పద్ధతులు ఉన్నాయి, దాన్ని చేసుకోవాలన్నమాట. అంటే ఏమిటి, మనస్సును ఒక వస్తువు పైన కానీ కేంద్రీకరించడం అన్నమాట. ఒక పని పైన కానీ కేంద్రీకరించడం, అదే ధ్యానం. అలా కళ్ళు మూసుకుంటే మనం ధ్యానం అంటే కళ్ళు మూసుకునేది కాదండి. మన మనస్సును ఒక వస్తువు పైన కానీ అలా కేంద్రీకరించి ఉంచడం అన్నమాట, అదే ధ్యానం అనేది. అది రోజు ఒక 5-10 నిమిషాలు చేసుకుంటే, ఎవరు కానీ వయసైన వాళ్ళే చేసుకుంటే మనసు ప్రశాంతత ఏర్పడుతుంది అనమాట. ఆలోచనలన్నీ కూడా చిందరవందరగా ఉంటాయండి. ఒకసారి మనసు ఏది అర్థమవుతుంది అనమాట, ఏంటో గజిబిజిగా ఉంటుంది. మనం ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో అర్థమవదు, అటువంటి పరిస్థితిలో ఉంటుంది మనసు. అలాంటప్పుడు ఈ ధ్యాన ప్రక్రియ అనేది మనసును ఏకాగ్రతతో ఏర్పడేందుకు సహకరిస్తుంది అనమాట. సపరహ సర్వశక్తీనాం బ్రహ్మణ సమనంతరం మూర్తం బ్రహ్మ మహాభాగా సర్వబ్రహ్మమయో హరి. కాబట్టి ఓ మహాభాగా, ఆయన పరబ్రహ్మనుకు చేరువై ఉండువాడు, సర్వశక్తులను పరుడైన వాడు, సర్వబ్రహ్మమయుడు, హరి మూర్త బ్రహ్మము. కాబట్టి ఈ విధంగా స పరహ సర్వశక్తీనాం, స పరహ సర్వశక్తీనాం అంటే ఈ శ్రీహరియే అందరికన్నా శ్రేష్ఠుని చెప్తున్నాడు. ఏమని, స పరహ అంటే బ్రహ్మ యొక్క శక్తుల నడుమ అతడు పరుడు, శ్రేష్ఠుడు. ఎందువల్లనంటే ఆయన కన్నా సమనంతరుడు, ఇక్కిలి దగ్గరగా ఉన్నవాడు. యతః మూర్తం ఘనీభూతం, గడ్డగట్టినట్లుగా ఉన్న బ్రహ్మనే అతడు. అంటే ఏమిటి, అతని కన్నా పైనున్నవాడు కనిపించడు కదా, వాయువు వలె. అందుకు కారణమేమనగా సర్వబ్రహ్మమయుడు అంటే సమగ్రమైన బ్రహ్మరూపుడు, నిండైన వాడు, పూర్ణుడు, బ్రహ్మాదుల వలె ఆయనలో అంశమైన వాడు కాడు గనక ఆయన బ్రహ్మ యొక్క సర్వశక్తుల కన్నా అధికుడు, బ్రహ్మకు దగ్గరగా ఉన్నటువంటి వాడు. అతనంతరుడు ఆయనకు తర్వాతి స్థానంలో ఉంటున్నవాడు. అతడు ఒక మూర్తము అంటే రూపమును కలిగి, మూర్తం అంటే రూపమును కలిగి ఉన్నటువంటి వాడు. కావున మహాభాగుడా మైత్రేయ, శ్రీహరి సర్వబ్రహ్మమయుడు, విడివిడిగా కనిపించుతున్న బ్రహ్మాది స్థావరాంతం ఉన్న బ్రహ్మల యొక్క అంటే బ్రహ్మాంతముల యొక్క ముద్ద వంటి వాడు, పూర్వబ్రహ్మ స్వరూపుడు, లోటు లేని వాడు అంటే నిండు రూపాలు. ఈ విధంగా ఆ యొక్క విష్ణువు విభూతిత్వం చెప్తున్నాడు అనమాట. ఇంకా కూడా తత్ర సర్వమిదం ప్రోతం ఓతం చైవ అఖిలం జగత్ తతో జగత్ తస్మిన్ స జగచ్చ అఖిలం మునే. మునీశ్వర, ఆయన యందు ఈ సర్వ జగత్తు
ఓత ప్రోత భావంతో పడుగు పేకగా అల్లుకొని ఉన్నది. ఇక్కడ ఓత ప్రోత అని చెప్పబడింది. ప్రోత మామూలు సంస్కృతంలో ప్రోత ఓత అని చెప్పబడింది. తెలుగులో ఓత ప్రోత భావంతో పడుగు పేకగా. మామూలుగా రాత్రి పగళ్ళు అంటుంటాం, రాత్రి పగళ్ళు పనిచేస్తాం. సంస్కృతంలో అహర్నిశి అంటారు. అహర్నిశం అంటే ఏంటి? పగలు రాత్రి. తెలుగులో మనం రాత్రి పగళ్ళు చదివేస్తున్నా అండి కానీ ఫెయిల్ అయ్యాడండి. రాత్రి పగలు చదివాడు కానీ ఫెయిల్ అయ్యాడు. అంటే రాత్రి పగలు అంటే రాత్రి ప్రారంభించి పగల వరకు చదివి ఉంటాడు అంతే. అంతేగాని ఎల్లప్పుడు అని కాదు అర్థం. రాత్రి నుంచి పగల వరకు చదివి ఉంటాడు అంటే ఆ రాత్రి సమయంలో. నేను కూడా చదువుకునేటప్పుడు ఉదయం అంతా చదివాడిని కాదండి. ఏదో డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి రాత్రి 10 గంటల పైన కూర్చునేవాడిని. రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా ఇంట్లో తల్లి, ముఖ్యంగా తండ్రి రాడండి దగ్గరికి. తల్లే పాపం కాచుకొని, అందులో ముఖ్యంగా 10వ తరగతి పరీక్ష రాస్తున్నా అంటే కుమారుడు ఇంకా ఎక్కువ అంటే మొదటి పబ్లిక్ కదండి. తల్లి కూడా కూర్చో ఉంటుంది పాపం. వీడు చదువుతున్నాడు లేదా, వీడికి టీ అందించడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా రాత్రి 10 కూర్చుంటే పొద్దున్న 5:30, 6 వరకు చదవడం, తర్వాత పడుకొని నిద్రపోవడం హాయిగా. అలా జరుగుతుంది. ఇక్కడ రాత్రి పగలు చదవడం అంటే అదే అనుకోవచ్చు మనం. ఇక్కడ ప్రోత ఓత అంటే ఏమిటి? మామూలుగా మనకి ఒక వస్త్రం ఉందనుకోండి, ఆ వస్త్రంలో కొన్ని నూలు ఉంటుందండి. అది కొన్ని నిలువుగా ఉంటాయి, కొన్ని అడ్డంగా ఉంటాయి. కాబట్టి దీనినే ఓత ప్రోత భావం అంటారు. అంటే ఏమిటి? పడుగు పేకగా అల్లుకొని ఉండడం అనమాట. కాబట్టి మునీశ్వర ఆయన యందే ఈ సర్వ జగత్తు కూడా. తత్ర సర్వం ఇదం ప్రోతం ఓతం చైవ అఖిలం జగత్. కాబట్టి ఈ ప్రపంచం అంతా, జగత్ అంతా కూడా ఆయనలో ఈ విధంగా పడుగు పేకగా అల్లుకొని ఉంది. ఆయన నుండే ఈ జగత్తు వచ్చింది. ఈ జగత్తంతా ఆయన యందే ఉంది. కాబట్టి ఈ సమస్త జగత్తు ఆయనే. కాబట్టి తత్ర సర్వమిదం అంటే దానికి కాదు ఏమని? ఆయన యందు ఈ జగత్తు బట్టలోని పడుగు పేక అంటే దారాల అడ్డము నిలువు వలె అల్లుకొని ఉంది. ఎందువల్లంటే ఆయన వల్ల పుట్టింది జగత్తు, అందువల్ల ఆయనపై ఆధారపడి ఉన్నది. జగత్తు అంతా ఆయనయే. కార్యము ఏదైనా కారణం కలిగి ఉంటుంది కదా ఓ ముని. ఈ విధంగా జగత్తు ఆయన నుండి పుట్టింది, ఆయనపై ఆధారపడి ఉంది. వస్త్రంలో నిలువు అడ్డదారాల వలె ఆయన చేత నిండి ఉన్నది. ఆయన లేకుండా కార్యమైన ఈ ప్రపంచానికి ఉనికి లేదు అని చెప్పి పరాశరుడు మైత్రేయుడికి చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనం ఈరోజు వెంకటరామ గారు చాలా రోజులు చదువుతా అంటున్నారు కాబట్టి వారికి అవకాశం ఇద్దాము. ఇంకా శ్లోకాలు చెప్తూ ఉంటే సమయం కూడా అయిపోవచ్చింది. కాబట్టి ఒక 20 నిమిషాలు 22వ అధ్యాయం మొదటి నుంచి చదవాలండి. 22వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ద్వావింశో అధ్యాయ శ్రీ మహావిష్ణు దివ్య విభూతయ శ్రీ పరాశర ఉవాచ యథాభిషిక్తశ్చ పృథుః పూర్వం రాజ్యే మహార్షిభిః తతః క్రమేణ రాజ్యాని దదౌ లోక పితామహః నక్షత్ర గ్రహ విప్రాణాం విరుధాం శాప్య శేషతః సోమం రాజ్యే యథా బ్రహ్మ యజ్ఞానం తపసామపి రాజ్యాం వైశ్రవణం రాజ్యే తిలానాం వరుణం తథా ఆదిత్యానాం పతిం విష్ణుం వసునాం మత పావకం ప్రజాపతీనాం దక్షం తు వాసవం మరుతామపి దైత్యానాం దానవానాం చ ప్రహ్లాద అధిపం దదౌ పితॄణాం ధర్మరాజానాం యమం రాజ్యే అభ్య శేషయత్ ఐరావతం గజేంద్రానాం అశేషానాం పతిం దదౌ పత్రీణాం చ గరుడం నాగానామపి వాసికిం ఉత్సై శ్రవసం అశ్వానాం వృషభం తు గవామపి మృగాణాం చైవ సర్వేషాం రాజ్యే సింహ దదౌ ప్రభుః శేషాం తు దందుశుకానాం అకరోపతి అవ్యయః హిమాలయం
స్థావరాణాం మునీనాం కపిలం మునిం నకీనాం దంస్ట్రీణాం చైవ మృగాణాం వ్యాఘ్ర ఈశ్వరం వనస్పతీనాం రాజానాం లక్ష్మే వాభ్యశేషయత్ ఏవమే వ అన్య జాతీనాం ప్రాధాన్యేన అకరోత్ ప్రభూన్ ఏవం విభజ్య రాజ్యాన్ని దేశపాలనానంతరం ప్రజాపతి బ్రహ్మ స్థాపయామాస సర్వతః పూర్వాశ్యాం దిశి రాజానం వైరాజ్యస్య ప్రజాపతేః దిశాపాలాం సుధన్వానాం ఆత్మజం సో అభ్యశేషయత్ దక్షిణాస్యాం దిశి తథా కర్దమస్య ప్రజాపతేః పుత్రం శంఖపదం నామ రాజానాం సో అభ్యశేషయత్ పశ్చిమాయాం దిశి తదా రజసః పుత్రం అచ్యుతం కేతుమంతం మహాత్మానాం రాజానాం అభిషిక్తివాన్ తథా హిరణ్యరోమానాం పర్జన్యస్య ప్రజాపతేః ఊదిచ్యాం దిశి దుర్ధర్షం రాజానాం అభిషిక్తవాన్ ధైర్యం పృథ్వీ సర్వా సప్తద్వీప సపట్టానా యత ప్రదేశమద్యాపి ధర్మతః పరిపాల్యతే ఏతే సర్వే ప్రవత్తస్య స్థితౌ విష్ణు మహాత్మనః విభూతి భూత రాజానో ఏ చ అన్యే మునిసత్తమా ఏ భవిష్యంతి ఏ భూతాః సర్వభూతేశ్వరా ద్విజ ते सर्वे सर्वभूतस्य विष्णु अंश समुद्भावः ये तु देवाधिपतये ये च दैत्याधिप तदा दानवानां च ये नादाः पिशितास्यनाम् पशूनां ये च पतये ये च पक्षीणां मनुष्याणां च पतयो नागानां च अधिपात्सये वृक्षाणां पर्वतानां च ग्रहाणां च अधिपात्सये अतीत वर्तमान च ये भविष्यन्ति च अपरे ते सर्वे सर्वभूतस्य विष्णु अंश समुद्भावः न हि पालना सामर्थ्यं ऋते सर्वेश्वरं हरिं स्थितं महाप्राज्ञ भवित्य अन्यस्य कस्यचित् सृजत्येष जगत्सृष्टौ स्थितौ पाति सनातनः हन्ति चैवान्तकत्वेन रज सत्त्वादि संश्रयः चतुर्विभागः संसृष्टौ चतुर्धा संस्थितिस्थितौ प्रलयं च करोत्यन्ते चतुर्भेदो जनार्दनः एकेन अंशेन ब्रह्म असौ भवत्यव्यक्त मूर्तिमान् मरीचि मिश्राः पतयः प्रजानाम् अन्यभागसः कालस्त तृतीयः दशांशः सर्वभूतानि च अपरः इत्थं चतुर्थ
సంసృష్టౌ వర్తతే అసౌ రజో గుణః యా కాంక్షేణ స్థితే విష్ణుః కరోతి పరిపాలానాం మన్వాది రూప సామ్యేన కాలరూపో అపరేణ చ సర్వభూతేషు చ అన్యేన సంస్థితః కురితే స్థితం స సత్వగుణమాశ్రిత్య జగతః పురుషోత్తమః ఆశ్రిత్య తమసో వృత్తిం అంతకాలే తదా ప్రభుః రుద్రస్వరూప భగవాన్ యాకాంశేన భవత్యజః అగ్న్య అంతకాది రూపేణ భాగేన అన్యేన వర్తతే కాలస్వరూపో భాగో అన్యః సర్వభూతాని చ అపరః దైవం కథ్యతే సమ రక్షదయాః విభూతయోః హరేరేతాః జగత్ సృష్టి హేతవః విష్ణు మన్వాదయః కాలః సర్వభూతాని చ ద్విజ స్థితే నిమిత్త భూతస్య విష్ణో ఏతా విభూతయః రుద్రః కాలాంత కాద్యచ్చ సమస్త చైవ జంతవః చతుర్థ ప్రళయాయైతాః జనద్ధాన విభూతయః జగదాదౌ తదా మధ్యే సృష్టిదా ప్రళయాద్విజ దాత్రా మరీచి మిశ్రైశ్చ ప్రీతే జంతుభిస్తథా బ్రహ్మ ఇంతవరకు నిలుపుతామండి. ఇంతవరకు నిలిపేద్దాము. ఇంతవరకు చదువుతున్నా కొద్దిగా. అడిగారు ఇక్కడ బాగానే చదివారు. అంటే ఎక్కడో అక్కడ చిన్న చిన్న కొంచెం ఇబ్బందులు ఉన్నవి. మీరు కూడా చదవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇంతవరకు నిలిపి మీరు చదివినటువంటి దాంట్లో చిన్న చిన్న దోషాలు చెప్తాను. ముఖ్యంగా 3వ శ్లోకము రాజ్ఞాం అనాలండి. మీరు రాజ్యం అంటున్నారు, అంటే జా కింద జావత్ ఇస్తున్నారు. రాజ్ఞాం రాజ్ఞాం అనాలి ప్రతి చోట కూడా. వైశ్రవణే రాజ్య, అది కరెక్టే. రాజ్య, ఇది రాజ్ఞాం అని చదవాలి. తర్వాత 2వ పాదంలో ఆదిత్యానాం పతిం విష్ణుం వసూనాం అథ పావకం. వసూనాం అథ పావకం. వసూనాం అని మీరు వసునాం అంటున్నారు. వసునాం కాదు, వసూనాం. దీర్ఘం ఉండాలి అక్కడ. సూకి దీర్ఘం ఉండాలి. తర్వాత 4వ శ్లోకం 2వ పాదం చూడండి. దైత్యానాం దానవానాం చ ప్రహ్లాదం అధిపం దదౌ. ప్రహ్లాదం అధిపం దదౌ. ప్రహ్లాదం అధిపం దదౌ అంటే ప్రహ్లాదం అధిపం అంటే అధిపతిగా చేశాడు. ఎవరిని? ప్రహ్లాదుని. ఎవరికి? సమస్త దైత్య దానవులకు. దైత్యానాం దానవానాం చ ప్రహ్లాదం అధిపం దదౌ. తర్వాత 6వ శ్లోకము 2వ పాదంలో ఉచ్చైశ్రవం అనాలండి. ఉచ్చైశ్రవం. ఉచ్చైశ్రవం అశ్వానాం. ఉచ్చైశ్రవసం అశ్వానాం. ఉచ్చైశ్రవసం అశ్వానాం. ఉచ్చైశ్రవసం అశ్వానాం. అది ఉచ్చైశ్రవసం అశ్వానాం వృషభంతు గవామపి. అంటే ఉచ్చైశ్రవమును అశ్వాలకు, అశ్వానాం అంటే వృషభంతు గవామపి, గోవులకు వృషభాన్ని అధిపతులను కావించాడు. తర్వాత 22వ అధ్యాయము మళ్ళా తప్పుపడ్డట్టుంది. మళ్ళా ఒక చోట మీకు హిమాలయం స్థావరాణం అనేది ఉంది. ఆ శ్లోకం హిమాలయం స్థావరాణం మునీనాం కపిలం మునిం అని చెప్పి నఖినాం అనాలి. నఖినాం అనాలండి. మీరు చదివేటప్పుడు నఖినాం అంటున్నారు, అలా అనకూడదు.
ఒకటే పదం అది. నఖినాం అంటే నఖినాం. గోర్లు గలది అని అర్థం అండి. నఖినాం నఖినాం. దంష్ట్రీనాం నఖినాం అనాలన్నమాట. అంటే గోళ్ళు కోరలు కలగి. నఖం అంటే గోరు కదండి, మనం తెలుగులో నఖం అంటుంటాం, గోర్లు అనమాట. నఖినాం అంటే గోర్లు గలది, దంశ్రీనాం అంటే కోరలు గల, కాబట్టి నఖినాం అనాలి, విడగొట్టకూడదు అక్కడ. నఖినాం అంటే అర్థం మారిపోతుంది. తర్వాత వనస్పతీనాం ఆ శ్లోకంలో 2వ పాదంలో ఏవం ఏవ అన్యజాతీనాం, ఏవమేవ అంటే ఈ విధంగానే, ఏవం ఏవ అది ఏవమేవ అన్యజాతీనాం, ఆ వా న్యా మధ్యలో ఆ వస్తుంది అనమాట. ఏవం ఏవ అన్యజాతీనాం అంటే ఇతర జాతులకు అని అర్థం అనమాట. తర్వాత 9వ శ్లోకంలో దిశ పాలం సుధన్వానం, దిశ పాలం సుధన్వానం సుతం అని సుధన్వానం. తర్వాత 10వ అది 9వ శ్లోకం అండి. పూర్వస్యాం దిశి రాజానం, మరి దీంట్లో ఉందో లేదో మీకు తెలీదు. పూర్వస్యాం దిశి రాజానం వైరాజశ్చ ప్రజాపతే దిశ పాలం సుధన్వానం. ఉందా మీకు పుస్తకంలో? 11వ శ్లోకం అది సుధన్వానం అని చదవాలి. తర్వాత ఇంకొక 10వ శ్లోకం చూడండి, 2వ అధ్యాయంలో 2వ పాదంలో దక్షిణస్యాం దిశి తదా కర్ధమశ్చ ప్రజాపతే పుత్రం శంఖపదం నామ రాజానాం అంటున్నారు మీరు. నాకు కూడా దీర్ఘం పెట్టకూడదు, అంటే మనం చదివేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లోలో ముందు ఏ దీర్ఘం ఉంటే ఆ దీర్ఘం వచ్చేసి 2వ అక్షరానికి కూడా అలా రాకూడదు. రాజానాం అనకూడదండి, రాజానం అంటే రాజానం అంటే బహువచనం అండి అది సంస్కృతంలో. రాజానం అంటే రాజుని అని అర్థం. రాజానం సహ అభ్యషేచయత్ అంటే ఇక్కడ పుత్రం శంఖవదం నామ అన్నారు, అంటే శంఖవదుడు అనే రాజును దిక్పాలనుగా అభిషిక్తు, కాబట్టి ఒకడే కదండి, శంఖపదుడు అనే రాజు ఒకడే. ప్రజాపతి యొక్క కుమారుడు ఏ ప్రజాపతి? కర్దముడు అనే ప్రజాపతి యొక్క కుమారుడు శంఖపదుడు, అతన్ని రాజుగా చేశాడనే దానికి, కాబట్టి రాజానం అనాలి, రాజానం అనకూడదు. తర్వాత 11వ శ్లోకము పశ్చిమస్యాం దిశి అంటే పశ్చిమ దిక్కులో రజసః పుత్రం అచ్యుతం, పశ్చిమస్యాం దిశి తదా రజస పుత్రం అచ్యుతం, పుత్రం అచ్యుతం అని చదవాలి. మళ్ళీ ఇక్కడ కూడా కేతుమంతం మహాత్మానం రాజానాం అన్నారు, మళ్ళీ ఇక్కడ రాజానాం అనకూడదు, రాజానం అభిషిక్తవాన్, అన్ని ఏకవచనాలు అన్నమాట, రాజానం అనాలి. తర్వాత మళ్ళా 12వ శ్లోకంలో కూడా అలాగే చదివారు. ఉదీచ్యాం దిశి దుర్దర్శం రాజానం అభ్యషేచయత్, ఇక్కడ కూడా రాజానం అనాలి, అంటే ప్లూరల్ అయిపోతుంది రాజానాం అంటే, కాబట్టి రాజానం అభ్యషేచయత్ రాజుగా అభిషక్తిని గావించాడు. తర్వాత ఇంకా 16వ శ్లోకంలో ఏతు దేవాధిపతయో అని చూడండి ఆ శ్లోకం. ఏతు దేవాధిపతయో ఏచ దైత్య అధిపాహ తథా, దైత్య అధిపాహ తథా, దైత్య అధిపాహ తథా, దైత్య అధిపాహ అనాలి. తర్వాత